టీడీపీ, బీజేపీ, జనసేన మూడు పార్టీల తరఫున అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ అధికారులను బెదిరించే విధంగా వ్యవహరించారు. వారిని భయభ్రాంతులకు గురి చేసే విధంగా మాట్లాడారు. సీఎం రమేష్ వ్యవహారశాలపై మనతో మాట్లాడేందుకు డిప్యూటీ సీఎం అలాగే అనకాపల్లి మూడు ముఖ్యంగా అడిగారు. చెప్పండి సార్, తనిఖీలు చేసిన అధికారులు పట్టుకొని వారి మీద విధంగా వారి సీఎం రమేష్ అనేటుడు కడప నుంచి అనకాపల్లిలో పోటీ చేయడానికి వచ్చేటప్పుడే ఇక్కడున్నటువంటి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఎక్కడో కూడా మనకన్నడు ఈ ప్రాంతంలో ఇటువంటి సంఘటనలు జరిగినటువంటి పరిస్థితులు లేవు. అందులోనూ ముఖ్యంగా అసలు ఎన్నికల్లో పోటీ చేసేటోళ్ళకి మాకేం సంబంధం ఉంటుంది ఏ షాపుల మీద రైడ్ చేస్తే, కానీ గోండాగిరి, దాదాగిరి ఇవన్నీ కూడా ఈ సీఎం రమేష్కి అలవాటు. భయప్రాంతం చేసి లొంగపరుచుకుందామని ఏదో అలకల్లం సృష్టించి ఇక్కడ ఏదైనా చేయగలుగుతాడు అని భయభ్రాంతులు ప్రజలకి కలిగే విధంగా తన మనస్తత్వాన్ని ఇప్పుడో పోలింగ్ అయిన తర్వాత బయటపడేదానికన్నా ముందుగానే తన మనస్తత్వం ఏంటి, తన ప్రవర్తన ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడే బయటపడ్డాయి. ప్రజలందరూ కూడా గమనించాలి. బ్యాంకులు మోసం చేశాడు, ఫోర్జరీ సంతకాలు పెట్టి అనేకమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డాడు. డబ్బు ఉన్నదనేటువంటి ఒక అహంకారి. తన మాట తీరు కానీ తన ప్రవర్తన కానీ నేను టీవీలో చూశాను. ఎక్కడో ఒక షాపు మీద ఆఫీసర్లు వచ్చి వాళ్ళ అకౌంట్స్ అన్ని చెక్ చేసుకునేటువంటి అర్హత ఆ డిపార్ట్మెంట్కి ఉంటారు. గవర్నమెంట్ పోయినాడు గవర్నమెంట్ పోకుండా అక్కడ ఉన్నటువంటి పోటీ చేస్తున్నటువంటి శాసనసభ్యులు ఒత్తాస పలుకుతూ నేరుగా షాపుల్లోకి వెళ్ళి ఏ అధికారులు అయితే షాపుని ఆ అకౌంట్స్ని వెరిఫై చేయడానికి వచ్చారో వాళ్ళ మీద క్యాకులు ఇస్తూ వార్నింగ్లు ఇస్తూ వాళ్ళ చేతులు కూడా పట్టుకొని వాళ్ళ చేతులు ఉన్నటువంటి కాగితాలు లాక్కొని నా గురించి ఏమనుకుంటున్నావు అని అంటున్నాడని అంటే ఇంకా ఎన్నిక జరగలేదు, తను గెలవలేదు, అప్పుడే ఇక్కడ ఉన్నటువంటి ప్రశాంత వాతావరణాన్ని ఒక దాదాగిరిని కడప ప్రాంతానికి లేనటువంటి చెడ్డ పేరుని ఇలాంటి వాళ్ళ ద్వారా వచ్చేది. ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా కడప జిల్లానే. కానీ ఎటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో 2019 నుంచి 2024 వరకు కూడా ఎటువంటి పరిపాలన అందించారు. ప్రజలతో ఏ విధంగా సఖ్యతగా ఉంటూ వాళ్ళని అతి దగ్గరగా తీసుకుంటూ కడప నుంచి నాయకత్వం వహించే వారు కూడా ఈ విధంగా ఉంటారనేటువంటిది, ఇంత సామరస్యంగా ఉంటారు, ప్రజలకి ఇంత చేరువుగా ఉంటారు, ఇంత చేరువుగా చేసుకుంటారు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి. అదే కడప నుంచి టీడీపీలో గతంలో ఉండి ఈరోజు బీజేపీలో ఉండి ఈ ఉమ్మడి జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయడానికి ఇక్కడ వచ్చినటువంటి వాడు ఒక అహంకారి కాబట్టే తన ప్రవర్తన ఈ విధంగా కనిపిస్తూ ఉంది. అనకాపల్లి పార్లమెంటు జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గ ప్రజలు కూడా ఇది గమనించాలి. ఇప్పుడే ఎలా ఉంటే భవిష్యత్తు ఎలా ఉంటుంది. మనది ప్రశాంతమైన వాతావరణం కలిగినటువంటి అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం. మరి ఇటువంటి అరాచక శక్తులు ఇక్కడికి వచ్చి పోటీ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని భయభ్రాంతులు చేసి ఏదైనా చేయగలుగుతామో, ఏదైనా అరాచకాలు చేయగలుగుతామనేటువంటిది నిన్ననే అది స్పష్టంగానే బయటపడింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఇటువంటి తప్పుడు రాజకీయ నాయకుల్ని, తప్పుడుగా వచ్చేటువంటి డబ్బుందన్న అహంకారంతో, కబరబోతనంతో వచ్చినటువంటి వారిని ఏ విధంగా ఇంటికి పంపించాలో తన ప్రవర్తన చూసిన తర్వాత, ఈరోజు పేపర్లో చూసాము, నిన్న టీవీలో చూసాము, ఇతను చేసినటువంటి ప్రవర్తన చాలా ఈ ప్రాంతానికి కలంకం తెచ్చేదానిగా ఉంది. మునిపెన్నడు కూడా మన ప్రాంతాల్లో ఇటువంటి అరాచకాలు చేయడానికి తన వెనకాల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పటికే అనేక మంది కడప జిల్లాల నుంచి ఇక్కడ తీసుకొచ్చి అనకాపల్లి లాడ్జీల్లో